చేయాలి, క్రూజీలు ఉండాలి, దాంట్లో నైట్ బోటింగ్స్ ఉండాలి. మేము కూడా అనుకుంటాం, మనందరం కూడా నదుల ఒక ఏదైతే మనం చూస్తూ ఉంటాం అన్ని. కాబట్టి ఇటువంటి ఒక మనకు సుందరీకరమైనట్టు కాలే. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధికి వ్యతిరేకమే. ఎప్పుడు కూడా వాళ్ళు అభివృద్ధిని కానియరు, అభివృద్ధి పేరు చెప్తారు, కరప్షన్ జరుగుతుంది. ఈ 1,50,000 crores ఆయన కాళేశ్వరం పెడితే ఈయన మూసేశ్వరం పెడతాడు. ఈయన అక్కడ కాళేశ్వరం మూసేశ్వరం, ఇది చివరికి ఏమైతే తెలంగాణ మూసేస్తారు. మూసితోనే మూయింపు. దయచేసి ఈ పని చేయకండి. భారతీయ జనతా పార్టీ మేము అనేక రాష్ట్రాల్లో మేము పరిపాలిస్తున్నాం. భోపాల్ చూడండి మీరు, సిటీ ఆఫ్ లేక్స్, ఇంత బ్రహ్మాండంగా ఏమైనా పోతే తెలుసున్నది. బ్యూటిఫుల్ లేక్స్ ఆర్ మెయింటైన్ దే, సిటీ ఆఫ్ లేక్స్ భోపాల్. మరి అటువంటి ఒక సిటీ ఆఫ్ లేక్స్ చూడండి మీరు ఎన్నో ఒక ప్రాంతాల్లో చూడండి. మీరు యమునా ఎక్స్ప్రెస్ వేలో చూడితే పక్కన యమునా నది కెనాల్ పాడుతూ ఉంటుంది ఉత్తరప్రదేశ్లో. ఈరోజు మీ అవన్నీ చూస్తే, మొన్న నేను వారణాసి పోయినా లాస్ట్ 4-5 years బ్యాక్. వాటర్ కింద క్లీన్ వాటర్ ఉందంటే అంత క్లీన్ వాటర్ ఉంది గంగలో. యమునా ఒక ప్రక్షాళన కూడా జరుగుతూ ఉంది నమామి గంగే పేరు మీద. సో నమామి గంగే లాగానే అక్కడ 20,000 అయితే మీకు 1,50,000. అది ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ ఇవన్నీ దాటుకొని వచ్చేటట్టుగా యమునా, గంగా ఈ నదులన్నీ కూడా ముందు దాని కింద కావు. మీకు మాత్రం 20,000 ఈ యొక్క 50 kilometers. కాబట్టి చివరికి ఒక మాట చెప్తా ఉన్నాను. ఈరోజు మీరు ప్రక్షాళన చేస్తే మూసీ యొక్క ఆరిజిన్ నుంచి మూసీ ఎండ్ వరకు చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్న రైతులకు కూడా భరోసా మీరు ఇవ్వాలి, మీకు మంచి నీరు వస్తాయని చెప్పేసి. మూసీ ప్రాజెక్ట్ని కూడా మీరు ఈరోజు ఒక సాగునీరు కూడా అక్కడ అవసరం ఉంది. కాబట్టి ఈ నీళ్ళ నుంచి ఇక్కడ తాగునీరు మనకు సరిపోయిన తర్వాత గండిపేట ద్వారా ముందుకు తీసుకొని హిమాయత్ సాగర్ నుంచి వచ్చే ఈసా కూడా మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అవన్నీ కూడా ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ మీరు తీసేయండి. ఇల్లీగల్ వచ్చినాయి ఎట్లా, మీ జమానాలో వచ్చినాయి, అవన్నీ మీ హయాంలో వచ్చిన ఇల్లీగల్ అవన్నీ కూడా వాళ్ళకు ముందు రీహాబిలిటేట్ చేయండి. ఎవరిని కూడా నిర్వాసం చేయకండి. పెద్ద పెద్ద మాటలు పెట్టి చెవులో పువ్వు పెట్టకండి. అది కూడా చెప్తాను. మీ మాటలు వింటే ఓహో అరిచేతి మీద స్వర్గం చూపెట్టేటోళ్ళు మీరు. దయచేసి వాళ్ళకు స్వర్గం నిర్మాణం చేయండి. ప్రతి ఒక్క బీదవాడికి, ప్రతి ఒక్క మధ్యవర్తికి ఈరోజు ఒక ఇల్లు అనేది ఒక స్వప్నం.